హలో వెల్కమ్ టు అనూవ్యూస్. సో ఈరోజు నామినేషన్స్ చూసి నాకు బుర్ర పాడిపోయి అంత అర్జెంట్ అప్డేట్ చేయడానికి నేను ఫేస్ వాష్ కూడా చేసుకోకుండా వచ్చేసానంటే ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయో చూడండి జుట్టు కూడా దూకలేదు. సో ఆ టాపిక్స్ అని మీ ముందు పెట్టడానికి నాకన్నా ముందు ఎవరైనా చెప్పేస్తారేమో ఆతృతతో వచ్చేసాను. సో ఈ వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయో. ఇవి కదా నామినేషన్స్ అని మీరు అనకపోతే నేను మీరు అంటారు ఖచ్చితంగా, అనకపోతే ఏం లేదు. సో దీని వీడియో అంతా విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నచ్చుతుంది. నేను చెప్పే పాయింట్స్ అలాంటివి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. వీడియోలోకి వెళ్తే సీజన్ 8లో ఇంతకు మించి నామినేషన్స్ ఎప్పుడైనా జరిగాయంటే జరగలేదు. ఇవి కదా నామినేషన్స్ పాయింట్స్ అంటే చింపి పడేశారు. చూడండి, మన ప్రేరణ గౌతమ్ నామినేషన్ చేసిన పాయింట్స్ వా ఏం నామినేషన్ చేసిందండి అసలు. అంటే ఈ కంగారులో నేను మర్చిపోయాను. పాయింట్స్ ఏంటి, నామినేషన్ చేసిన పాయింట్స్ ఏంటి నాకు అర్థం కాలేదే. అంటే ఏం చెప్పింది నాకు అర్థం కాలే. ఏమేదో చెప్తుంది, అతనేదో మాట్లాడుతున్నాడు, ఏదో అయిపోయింది. ఆఖరికి ఆ గొడ్డు మీదకి వెళ్ళి కూర్చుంది. ఒక్క పాయింట్ కూడా అర్థం కావే సావలేదు. ఒకటే అర్థమైంది, కెమెరాస్తో మాట్లాడితే అని చెప్పి ఇంటర్ఫీర్ అవుతావు అన్నది కూడా, అది కూడా పాయింట్స్ వే చెప్పలేదు. నేనేదో ఏరుకుని తగిలింది. ఇది కదా నామినేషన్స్ అంటే. సూపర్ ప్రేరణ గారు అద్దరిపోయి నామినేషన్స్ చేశారు, చించి పడేశారు అంతే. విష్ణుప్రియ టేస్ట్ చేసిన నామినేషన్ అసలు ఈ లైఫ్లో ఎవ్వరు కూడా ఇలాంటి నామినేషన్ చేయరండి. అంత మంచి నామినేషన్ పాయింట్ లాగారు. ఏంటో తెలుసా, టేస్ట్ తేజ ఆడుతున్నప్పుడు విష్ణుప్రియ టేస్ట్ తేజ ఆట పాడు చేస్తుంది, గ్లాసులు పగలు కొట్టేసి. దానికి టేస్ట్ తేజ వెళ్ళి ఇందాక విష్ణుప్రియని నామినేట్ చేశాడు. నువ్వు నా ఆటను పాడు చేస్తావు, నువ్వు నాకు నచ్చలేదు. సో నువ్వు పృథ్వీ గురించి ఆట ఆడావు, నాకు అనిపించింది, సో నాకు నచ్చలేదు అన్నాడు. సో మన విష్ణుప్రియ గారు వచ్చి ఇక్కడ నా మనసు హట్ అయ్యింది అన్నాడు. ఎందుకు హట్ అయ్యిందమ్మా అంటే టేస్ట్ తేజ అడిగితే, నువ్వు నేను ఆడిన ఆట బాగాలేదు అని చెప్పేసి నేను అంత పెద్ద స్ట్రాటజీ వేసి నీ గ్లాసులు పగలు కొడితే ఆ ఆట బాగాలేదని చెప్పి నన్ను హర్ట్ చేస్తావు, కాబట్టి నేను నామినేట్ చేస్తాను అంది. ఇది కదా నామినేషన్ పాయింట్ అంటే టెస్ట్ చేసేటప్పుడు నువ్వు తప్పు చేసావు కదంటే, అవును తప్పు చేశాను, బట్ అయినా సరే నా ఆట నేను ఆడాను కదా, నా ఆట బాగాలేదని, నా ఆట తప్పని నువ్వెవరు చెప్పడానికంట. ఇది కదా నామినేషన్ పాయింట్ అంటే. విష్ణుప్రియ బ్రెయిన్కి అసలు బ్రెయిన్లో గుజ్జు లేదంటదండి. అసలు బ్రెయిన్లో గుజ్జు ఏంటి, కొబ్బరి పువ్వే ఉన్నట్టుంది. ఏం నామినేషన్ పాయింట్ అబ్బా, చించి పడేసింది. ఇది కదా నామినేషన్ అంటే. గౌతమ్ వచ్చి నిఖిల్కి నామినేట్ చేస్తున్నప్పుడు పృథ్వీ వచ్చి మధ్యలో మాట్లాడతాడు. ఎందుకురా మాట్లాడుతున్నా స్వామి అంటే, నేను మాట్లాడతా అంటాడు. అంతలో మన టేస్టీ తేజకి ఏదో గుర్తుకొస్తుంది, కిందకి దిగుతాడు. సో టేస్టీ తేజని రావద్దని గౌతమ్ చెప్పినా సరే పృథ్వీ వచ్చి, ఏం గౌతమ్ నీకు టేస్ట్ తేజ డిఫెన్స్ లాయరా అంటాడు. ఏం లాజిక్ ఉంది నాకు అర్థం కాలేదు. లాజిక్ పాయింట్ పట్టుకొని వచ్చి గొడవాడాలని చూస్తుంది మన పృథ్వీ. దాంతో గొడవ ఇష్యూ అయ్యి నన్ను ఎందుకు అడుగుతారా స్వామి అని చెప్పేసి ఈ గౌతమ్ గట్టిగా మాట్లాడుతుంటే ఆ టేస్ట్ తేజ పాయింట్ ఏం పట్టుకొచ్చాడో మర్చిపోయి మళ్ళీ వీళ్ళు కూర్చోలో కూర్చున్నాడు. అంటే వీళ్ళందరి కోసం గొడవ పెట్టడానికి వచ్చాడా, ఎందుకు వచ్చాడు నామినేషన్ పాయింట్ల మధ్యలోకి నాకు అర్థం కాలే. నబీల్కి మణికంఠ ఇచ్చిన మోటివేషన్ నరాల్లో జీర్ణించిపోయిందండి. నామినేషన్స్ అంటే నేను అరవాలి, నేను ఊగిపోవాలి, అదొకటే పట్టుకొని వచ్చాడు. గౌతమ్ దగ్గర అంత అరవాల్సిన అవసరం లేదు. గౌతమ్ నామినేషన్ చేసినప్పుడు ఒక్క నబీల్ పాయింట్స్ కాస్త కొంచెం బెటర్ అనిపించింది ఈ రోజు నామినేషన్స్ చూస్తే. నన్ను ఆ రోజు అదన్నావు, నేను ఒక్కొక్క వారం ఒక్కొక్కలో ఉంటా అన్నావు, నేను నీ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేశానన్నావు, నేను చేయలేదు అనేది క్లారిఫికేషన్ చేసుకుంటున్నాడు తప్ప అంత ఓవర్గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. బట్ మణికంఠ చెప్పాడు కదా, అరవాలంటే అరవాలి అంతే. ఇక రోహిణి వచ్చి నామినేట్ చేస్తుంది నబీల్ని అటు విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. సో విష్ణుప్రియకి మధ్యలో వీళ్ళిద్దరికి మధ్యలో గొడవ అవుతుంది కాబట్టి విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. సో అవునా, విష్ణుప్రియని నామినేట్ చేసిన విషయంలోనే అంటే క్యారెక్టర్ గురించో లేకపోతే ప్లాన్ గురించి లేకపోతే అంటే ఏం ఆడట్లేదు, నీకు సీరియస్నెస్ లేదు అని చెప్పేసి విష్ణుప్రియని నామినేట్ చేసింది. అసలు విష్ణుప్రియని ఎవరెవరు నామినేట్ చేశారు? ప్రేరణ నామినేట్ చేసింది, తేజ నామినేట్ చేశాడు, రోహిణి నామినేట్ చేసింది, ఇంకా నబీల్ నామినేట్ చేశాడు, ఇంకా అవినాష్ నామినేట్ చేశాడు. మన విష్ణుప్రియని 5 నామినేట్ చేశారు.
5గురు నామినేట్ చేశారు. 5గురిలోని ఒకే ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఆట మీద సీరియస్నెస్ లేదు. నీ ఆట పృథ్వీ చుట్టూనే తిరుగుతుంది తప్ప నీ ఆట మీద ఎటువంటి సీరియస్నెస్ లేదు. ఇలాంటి అమ్మాయి మాకు వద్దురా నాయనా అని చెప్పి అంటున్నారు. అయినా సరే మనం బయటికి పంపిస్తామా? పంపించు. ఎందుకంటే పృథ్వీ చుట్టూనే తిరగాలి. ఆ ఆట ఆ మసాలే మనకు కావాలి. అలాంటి వాళ్ళనే ఉంచుకోవాలి. సో అది కదా, వాళ్ళు నామినేషన్సే అంత తెలివిగా ఇస్తే మన ఓట్స్ ఏమి అంత తెలివిగా వాళ్ళకన్నా అతి తెలివిగా మనం ఓట్స్ వేయాలి కదా. సో అందుకని పృథ్వీ లాంటి వాళ్ళనే విష్ణుప్రియ లాంటి వాళ్ళనే ఉంచాలి. విష్ణుప్రియ లాంటి వాళ్ళని విన్నర్ చేయాలి. సో ఇదన్నమాట విషయం. ఇంకా నామినేషన్స్ ఎప్పుడెప్పుడో నువ్వు ఆ రోజు నన్ను ఏమన్నావు అని చెప్పి ఒకటి నామినేట్ చేస్తాడు. నువ్వు ఆ రోజు నా వైపు ఎందుకు దొంగ చూసావు అని ఇంకొకటి నామినేట్ చేస్తాడు. ఏమి నామినేషన్ రా అయ్యే స్వామి ఈ రోజు నామినేషన్స్. నిఖిల్ వచ్చి నామినేట్ చేశాడు గౌతమ్ని. సో నేను అదే చెప్తున్నా, అంతమంది కలిపి అంటే ఇక్కడ విష్ణుప్రియ కూడా నామినేట్ చేశారు అనుకోండి. గౌతమ్ని ఒకే పాయింట్ మీద గౌతమ్ నామినేట్ చేశారు. నేను యష్మి చేసింది, నిఖిల్ చేశాడు, పృథ్వీ చేశాడు, ప్రేరణ చేసింది, నబీల్ చేశాడు, ఇంకా అవినాష్కి పృథ్వీ నామినేట్ చేశాడు. అవునా? అవినాష్ని పృథ్వీ నామినేట్ చేస్తే ఎందుకు నామినేట్ చేశాడు అంటే సో పాయింట్ అది కొంచెం బెటర్ పాయింటే. ఇద్దరు మనుషులు అంటే నువ్వు మెగా చీఫ్ కింద ఉన్నప్పుడు ఇద్దరు గొడవ ఆడుకుంటున్నప్పుడు నువ్వు ఇంటర్ఫీర్ అవ్వకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నావు, అది నాకు నచ్చలేదు నామినేట్ చేస్తే తిరిగి అవినాష్ అంటాడు మరి ఆ రోజు అంతకుముందు నేను నా మెగా చీఫ్ ఉన్నప్పుడు అప్పుడు నువ్వు నన్ను ఎందుకు బ్రేక్ఫాస్ట్ గురించి నామినేట్ చేసావు, అప్పుడు కూడా ఇలాంటిదే నామినేట్ చేయొచ్చు కదా, అప్పుడు ఎందుకు చేయలేదు అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుదు. టేస్టీ తేజ వెళ్ళి పృథ్వీకి నామినేట్ చేశాడు. పృథ్వీకి ఎందుకు నామినేట్ చేశాడు? సో ఆ బిఫోర్ లాస్ట్ వీక్ గొడవ అయింది కదా, అప్పుడు నేను మీ ముగ్గురిని కూడా ఎందుకు నా మీదకి వస్తున్నారంటే దమ్ముందా చెప్పు అని పైకి రా అని చెప్పావు కదా, సో అందుకనే నేను ఈరోజు నామినేట్ చేస్తున్నాను సో అని చెప్పేసి నువ్వు నిన్న నాకు ఒక కంప్లైంట్ రాసా కదా, ఆ కంప్లైంట్లోని ఇలా నువ్వు సరిగా ఆడలేదని రాసి ఇంకా ఫిజికల్గా రాయలేదు, నీతి నిజాయితీగా ఆర్డర్ అని రాసావు కదా, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తావంటే నేను చెయ్యా, నువ్వు ఎప్పుడుదో తీసుకొచ్చి ఇక్కడ నామినేట్ చేస్తా కదా, నేను తీసుకొచ్చి ఇంకో దగ్గర ఎక్కడ నామినేట్ చేస్తా. ఇవి నామినేషన్సా లేకపోతే దొంగ బుచాట్లా ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ నామినేషన్స్ మనం పాయింట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఆ పాయింట్స్తో మనం ఎవరికి ఓట్ వేయాలి? సీజన్ 8లో మీకు పిచ్చగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి చూద్దాం. పిచ్చగా అసలు ఖచ్చితంగా అంటే మీరు పిఆర్ కాకుండా ఉండి జెన్యూన్ ఫ్యాన్ అయ్యుండి ఇదిరా ఆట అంటే ఏం ఆడుతున్నాడబ్బా, వీళ్ళందరూ ఆట పక్కన పెట్టేస్తే ఈ ఒక్క అబ్బాయి కానీ ఒక అమ్మాయి ఆట కానీ సూపర్గా ఉంది, బిగ్ బాస్ సీజన్ 8కి విన్నర్ అయితే వీళ్ళే అవ్వాలి అని మీలో ఎవరికైనా అనిపించిన జెన్యూన్గా చెప్పండి, జెన్యూన్గా కామెంట్ చేసి చెప్పండి, ఖచ్చితంగా వీళ్ళే విన్నర్ అవ్వాలి అని చెప్పి ఒక 1 or 2 రీజన్స్ కూడా చెప్పండి, సస్టైన్గా ఉండే రీజన్స్ చెప్పండి. ఏందిరా స్వామి ఈరోజు నామినేషన్స్ పిచ్చెక్కిపోయింది, చూడాలనిపించలేదు, బోరు కొట్టేస్తుంది, మధ్యలో నిద్ర వచ్చేస్తుంది వీళ్ళు నామినేషన్స్ పాయింట్స్ వింటుంటే. అందరూ నామినేషన్స్లో ఉన్నారండి, ఒక రోహిణి తప్ప, ఆమె కూడా ఉండను మెగా చీఫ్ అవ్వడం వల్ల అంతే. సో అందులో హైయెస్ట్ ఎవరికి పడ్డాయంటే విష్ణుప్రియకి పడ్డాయి, గౌతమ్కి పడ్డాయి, ప్రేరణకి పడ్డాయి. విష్ణుప్రియ చెప్పాను కదా ఇందాకే, గౌతమ్ది ఏంటంటే నేను నాగార్జున గారు తిట్టారు కదా, సో అవే పాయింట్స్ పట్టుకొని కెమెరాస్ చుట్టూ మాట్లాడతావు, ఇంటర్ఫీర్ అవుతావు, ఇవే చెప్పినవే చెప్పి వేసి పడేశారు ఇంకా. సో మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్క పాయింట్స్ పడ్డాయి అనమాట. నిఖిల్కి గౌతమ్ వేశాడు, ప్రేరణకి వేసాడు గౌతమ్, అవినాష్ అటు విష్ణుప్రియకి వేసాడు, ఇటు పృథ్వీకి వేసాడు. సో మన టేస్టీ తేజ వచ్చేసి అక్కడ పృథ్వీకి వేసాడు, తర్వాత ఇక్కడ విష్ణుప్రియకి వేసాడు, రోహిణి వచ్చేసి నబీల్కి వేసింది. ఇంకా ఇక్కడ ఒక పాయింట్ ఎవరంటే ట్రిగ్గర్ చేస్తావు బాగా, మనుషుల్ని బాగా ట్రిగ్గర్ చేయడం నాకు నచ్చలేదు, మనుషుల మీదకి వచ్చి ట్రిగ్గర్ చేస్తావు అని పాయింట్ చెప్పాడు పృథ్వీకి, టేస్టీ తేజ చెప్పాడు. సో అదొక పాయింట్. అలా వేరుకోవాలన్నమాట మనం పాయింట్స్. నేను చెప్పిన పాయింట్స్లో ఆనిముచ్చాలకు అక్కడక్కడ పడి ఉంటే ఆ పాయింట్స్ నేర్కొని మీకు చెప్పాలి. నిజం చెప్తున్నా, ఈ రోజు నామినేషన్స్ అంత చెత్త నామినేషన్స్ ఎక్కడా లేవు. మేబీ అయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఏ పాయింట్స్ లేకపోయి ఉండొచ్చు, లేనప్పటికీ కూడా ఇంత చెత్తగా నామినేషన్ చేయవలసిన అవసరం లేదు. సో వాళ్ళు చెప్పాలనుకుంటే చాలా మంచి పాయింట్స్ ఉంటాయి, అసలు ఆ పాయింట్స్తో కూడా నామినేట్ చేయొచ్చు. ఇంత అంటే డిఫరెన్స్ పక్కన పెట్టండి, నామినేషన్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం
నామినేషన్స్ చేసే పాయింట్స్ క్లారిటీగా లేవు. అసలు దేని మీద నామినేట్ చేస్తున్నారో కూడా అర్థం అవ్వలేదు. అంత చండాలంగా ఉన్నాయి నామినేషన్స్ ఈరోజు. నాకైతే ప్యూర్లో అలాగే అనిపించిందండి. మీకేమనిపించింది కామెంట్స్ చేసి చెప్పండి. సో ఇలాంటి నామినేషన్స్ కోసం మళ్ళీ ఇండెప్త్గా డీటెయిల్డ్గా ఎవరి పాయింట్ ఏంటి దాని మీద అనాలిసిస్ చేస్తే అంత ఓపిక లేదు. దాని గురించి ఫ్రెష్ అప్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని పౌడర్ రాసుకొని లిప్స్టిక్ వేసుకొని వచ్చి మీ కెమెరాస్ ముందు కూర్చొని చెప్పేంత ఇంట్రెస్ట్ కూడా రాలేదు నిజంగా, టు బీ ఫ్రాంక్ చెప్తున్నా. సో మీకేమనిపించిందో కామెంట్స్ చేసి చెప్పండి. అలాగే నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అని చెప్పేది రిక్వెస్ట్ చేయను, ఎందుకంటే నేను కూడా అలాగే చెప్పాను కాబట్టి. సో అదండి ఈరోజు ఓవరాల్గా నామినేషన్స్. సో రేపు కలుద్దాం. టేక్ కేర్, బాయ్.